రాజమహేంద్రవరంలో బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. యువతి బి ఫార్మసీ చదువుతూ ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఆమె ఓ లేఖ రాసి మత్తుమందు ఎక్కువ డోసు తీసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఆమె ప్రస్తుతం కోమా స్థితిలో ఉంది. ఆమె రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తుంది. తల్లిదండ్రుల్ని క్షమించమని కోరిన యువతి తన బాధను చెప్పుకొచ్చింది. యువతికి ఆసుపత్రిలో పనిచేసే దీపక్ అనే ఉద్యోగితో పరిచయం ఏర్పడగా అతడు ప్రేమ పెళ్లి పేరట నమ్మించి మోసం చేశాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే అసభ్యకర ఫోటోలు ఉన్నాయి, వాటిని బయట పెడతానంటూ బెదిరించాడు. ఈ నెల 23న ఆసుపత్రి విధులకు వెళ్లి యువతి అక్కడే ఓ మత్తుమందును ఎక్కువ మొత్తంలో ఎక్కించుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుంది. అయితే యువతి ఆత్మహత్య యత్నం గురించి తెలిసి ఫార్మసీ కాలేజీలో తోటి విద్యార్థులను నిరాశనకు దిగారు.